MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. శాస్త్రి గారు, సనాతన ధర్మం గురించి ఎవరికైనా చెప్పబోతే మీ హిందూ ధర్మానికి సంబంధించింది కదా అని మాట తుంచేసేవాళ్ళు, తెలిసి తెలియకుండా అలా చెప్పేసేవాళ్ళు, అర్థం చేసుకోకుండానే ఒక ఒపీనియన్కి వచ్చేసేవాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు ఇవాళకి. సనాతన ధర్మం అంటే ఒక మనిషి సత్ప్రవర్తనతోటి ధర్మాన్ని కాపాడుతూ ధర్మబద్ధంగా ఎలా బతకాలి అని చెప్పేదా, లేకపోతే ఒక మతానికి సంబంధించినదా? అసలు సనాతన ధర్మానికి నిర్వచనం అంటే? చాలా మంచి ప్రశ్న అడిగారు. ప్రతి వాడికి చేరవలసిన ప్రశ్న ఇది. అసలు ముందు మతానికి ధర్మానికి తేడా ఏమిటో తెలుసుకోవాలి. మతం అంటే అర్థం ఒక వర్గానికి చెందింది మాత్రమే. ఎవడి అభిప్రాయం అయితే, ఎవడి ప్రీచ్ అయితే ఒక వర్గానికి మాత్రమే చెందుతుందో దాని పేరు మతం. ప్రపంచంలో ఇతరములన్నీ మతములు మాత్రమే, అవి సార్వజనీనాలు కాదు. ఎవడి అభిప్రాయం అయితే తను వ్యక్తం చేస్తే అది దేశ కాల జాత్యాదులకు అతీతమై వయోవర్గ లింగ విభేదాలకు తావు లేకుండా ఎక్స్పైరీ డేట్ లేని ఒక స్టేట్మెంట్ అవుతుందో అది ధర్మం. భారతదేశం అందుకనే భారతదేశం మతం కాదు. మన ఇతర దేశాలు భారతదేశం మీద అనేక రూపాల్లో దాడి చేసిన ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయిపోయారు, మనం ఫెయిల్ అయిపోయాం. మన దగ్గర నుంచి మన తల్లిని దూరం చేసేశారు, మన మాతృభాషను దూరం చేశారు, మాతృభూమిని, మాతృ సంస్కృతిని అన్నింటినీ దూరం చేయడంలో సక్సెస్ అయిపోయారు. అసలు మన విలువ ఏంటో మనకు తెలిస్తే కదా అవన్నీ దూరం చేసుకోకుండా ఉండటానికి మన విలువ ఏమిటో మనకు తెలియాలి కదా. మన తల్లి గొప్పతనం ఏమిటో మనకు తెలిస్తే ఇంకొక తల్లిని, పక్కింటి తల్లి ఎంత అందంగా ఉన్నా ఆంటీ అవుతుంది కానీ తల్లి అవ్వదు. నీ తల్లి ఎంత అగ్లీగా ఉన్నా, ఎంత యావరేజ్గా ఉన్నా లుక్లో, బ్యూటీలో, నీ తల్లి. ఇది ఆ తల్లి గొప్పతనం పిల్లలకి ఏమిటో తెలియాలి. ఇందులో రెండు పదాలు ఉన్నాయి, ధర్మము, రెండవది మతము. మతం అంటే ఒక వర్గానికి చెందింది, ధర్మం అంటే ధ్రియతే అనేన ఇది ధర్మ. ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన కర్మ. ఒకడు మాట్లాడితే ఏం మాట్లాడేటరా అనగలగాలి. వాడి కులంతో, వయసుతో, దేశంతో వాడికి సంబంధం లేదు. అది భగవద్గీత. అలా మాట్లాడగలిగేది భగవద్గీత. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్మ అంటే డ్యూటీ, పని. ఆ పని ఎలా చేయాలో భగవద్గీత చెప్తుంది. పని చేయి నాన్న, పనిని ధర్మబద్ధంగా చేయి, పనిని స్వార్థం వదిలిపెట్టి చేయి, పనిని స్వకల్యాణం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం చేయి. పని చేసేటప్పుడు నేను అనే అహంకారం వదిలిపెట్టు, పని చేసేటప్పుడు నాది అనే మమకారం వదిలిపెట్టు. ఏ పని చేసినా దాన్ని త్రికరణ శుద్ధిగా చేయి. దాని ఫలితాన్ని ఈ తెలివితేటలు, ఈ వయస్సు, ఈ ఆలోచన, ఈ సంస్కారాన్ని, ఈ సమర్థతని ఇచ్చిన పరమాత్మకే ఈ పని తాలూకు ఫలితాన్ని వదిలిపెట్టు. ఎంత అద్భుతంగా ఉందండి. కరెక్టేరా అనడం ప్రపంచంలో. కాబట్టి ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే, ఇంతమంది అసలు భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అని చెప్తారు వీళ్ళందరూ. ఎవరు వాళ్ళు? పాశ్చాత్యులు. నేను ఎప్పుడు ఇక్కడికి అమెరికా వచ్చినప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తుంటాను. అమెరికాలో శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే స్టూడెంట్స్కి భగవద్గీత అనే కోర్సు మ్యాండేటరీ. ఆ కోర్సు పేరు ఏ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. భగవద్గీత సార్వజనీనమైంది కాకపోతే, భగవద్గీత కేవలం ఒక మతానికి మాత్రమే చెందిందైతే భగవద్గీత యునెస్కో గుర్తింపు పొందదు. భగవద్గీత మను బాకర్ అని మొన్న ఒలింపిక్స్లో విజేత అయిన మను బాకర్ ఏంటి ది మెయిన్ సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ ఏంటంటే, రెగ్యులర్లీ ఐఎమ్ రీడింగ్ భగవద్గీత, దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అంది ఆవిడ. ఈ మధ్యనే అతి కష్టం మీద అంతకాలం స్పేస్లో ఉండి ఈ మధ్యనే కిందకి దిగిన సునీత విలియమ్స్ ఆవిడ ఏమంది, నేను పైకి ఆకాశంలోకి వెళ్తూ నేను 2 వస్తువులు తీసుకెళ్ళాను. ఒకటి వినాయకుడి విగ్రహం, రెండవది భగవద్గీత అని. ఏంటది? ఏదైనా మనం పబ్లిసిటీ చేస్తే భగవద్గీత పట్టుకెళ్ళారా? దానికి ఏమైనా ఖర్చు పెట్టాడా? కాదది భగవద్గీత సాక్షాత్. మీరు చూడండి, ప్రపంచంలో మీ తేరా తెలుసుకుంటే తప్ప మన భగవద్గీత గురించి, దీని విలువ గురించి మనకు తెలియదు. ప్రపంచంలో మిగతా మత గ్రంథాలన్నీ మానవుల చేత రచించబడినవే, అండర్లైన్, దాని డెప్త్లోకి వెళ్ళక్కర్లేదు.
కానీ భగవద్గీత తను సాక్షాత్తు తనే పరమాత్మగా ప్రకటించుకున్న వాడి చేత చెప్పబడిన దైవోపదేశం, దైవ గ్రంథం. ఇది దైవ గ్రంథం. ప్రపంచంలో ఒకే ఒక్క దైవ గ్రంథం అంటే ఏమిటి అని పిల్లల్ని అడిగితే మీ ద్వారానే వాళ్ళకి తెలియాలి. దట్ ఈస్ ఓన్లీ భగవద్గీత అని చెప్పాలి. చెప్పినవాడు మామూలువాడు కాదు, నరుడు కాదు, నారాయణుడు. చెప్పినవాడు పురుషుడు కాదు, పురుషోత్తముడు. సో అతను ప్రీచి అలా ఉంటుంది. దేవుడు ఇక్కడో చోట, ఇంకో చోట ఆ గట్టునుంటావా, ఈ గట్టునుంటావా, అట్లా ఈ గట్టు మీదకి వస్తే ఒక మాట, ఆ గట్టు మీద అట్లా ఉండదు. పరమాత్మ ఎక్కడ మాట్లాడినా ఒకటే మాట్లాడతాడు. సూర్యుడు తూర్పున ఉదయించును. ఏమిటి శ్లోకానికి అర్థం? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. పని చెయ్యి, సిన్సియర్గా చెయ్యి, త్రికరణ శుద్ధిగా చెయ్యి, ఫలితం మీద దృష్టి పెట్టకు. ఫలితం మీద దృష్టి పెట్టావంటే అది డైవర్షన్ అని అర్థం. అప్పుడు పనిలో 100% రిజల్ట్ సాధించలేవు. ఇది లాజిక్, ఇది సైన్స్, ఇది స్పిరిచువల్ సైన్స్. సో ఇందులో అది మతం అంటే ఒక వర్గానికి చెందింది, ధర్మం అంటే సార్వజనీనమైనది. దీన్ని సనాతనం ఎందుకన్నారంటే మీరు చెప్పినవాడు నరుడు కాదు, పరమాత్ముడు. సనాతనము ఎప్పటిదో. రెండవది నిత్యమైంది, శాశ్వతమైంది అని అర్థం. సనాతనం అంటే శాశ్వతమైంది. ఇప్పుడు అది ఈ కాలానికి పనికిరాదులేరా అనడానికి వీలేదు. 5126 సంవత్సరాల క్రితం బోధించబడిన భగవద్గీత మీద ఇవాళకి రీసెర్చ్లు జరుగుతున్నాయి. కొన్ని లక్షల మంది, కోట్ల మంది దాన్ని ఫాలో అవుతున్నారు. మిగతా మత గ్రంథాల్లో కూడా మీకు ఉదాహరణ చెప్తాను. మా మత సిద్ధాంతాల ప్రకారం స్త్రీ పురుషులు సమానం కాదు, స్త్రీలు పిల్లల్ని కంటానికి మాత్రమే పనికొస్తారు అని చెప్తుంది ఒక మతం. అబూబకర్ ముసలియార్ ఆ మతంలో ఒక పర్టికులర్ సెక్షన్కి అధ్యక్షుడు అతను చెప్తున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు స్టేజీ మీద. ఇంకొక మతం చెప్తోంది ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళు నరకానికి పోతారు, బెదిరిస్తున్నారు వాళ్ళు. అదేమిటది? ఇక్కడ మనమేం చెప్తున్నాం? యో యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. నువ్వు ఏ పేరైనా పెట్టుకున్నా ఆ రూపంలో కనిపిస్తాను. ఎంత వైశాల్యం ఉంది ఈ ధర్మానికి, ఈ సిద్ధాంతానికి. అందుకని భగవద్గీతని పిల్లలకి ఎలా పరిచయం చేయాలంటే, భగవద్గీత మత గ్రంథం కాదు నాన్న, మానవీయ గ్రంథం. భగవద్గీత మత గ్రంథం కాదు, సిద్ధాంత గ్రంథం. ఒకసారి ఒక సిద్ధాంతం వెలువరించారంటే దానికి ఇంకా నో అమెండ్మెంట్స్ ఇన్ ఫ్యూచర్. ఎప్పటికీ అది ఈ సృష్టి ఉన్నంతకాలం ఆ స్టేట్మెంట్ అలాగే ఉంటుంది. నీ కర్మ సరిగ్గా చెయ్యి అని చెప్తోంది. దాన్ని ఎవడు మార్చగలరు చెప్పండి? లేదా ఈ కాలానికి అది ఉపయోగపడదని ఎక్కడ అనగలవా మనం? అంటే మనం మామూలుగా ఇప్పుడు పిల్లలకి చెప్పినా ఎవరికి చెప్పినా ఒక గోల్ సెట్ చేసుకోండి, ఎండ్ రిజల్ట్ చూసుకోండి, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి అంటాం కదా. ఇప్పుడు మీరు ఓన్లీ పని మీద ఫోకస్ పెట్టండి, దాన్ని చెయ్యండి, రిజల్ట్ గురించి ఆలోచించకండి అంటున్నారు కదా. ఎట్లా లాజిక్ ఏంటంటే కరెక్ట్ క్వశ్చన్. ఒక పని చేయండి, గోల్ సెట్ చేసుకోండి. డెఫినెట్గా గోల్ సెట్ చేసుకుని నిరంతరం ఆ మధ్యలోంచి బయటకు వచ్చేసి గోల్ అంకే చూస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? అది డైవర్షన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే, పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు, ఎగ్జామ్కి వెళుతూ ఏం ఆలోచిస్తున్నాడంటే, నేను బాగా రాస్తాను, రాత్రంతా బాగా చదివాను కదా, ఈ సంవత్సరం అంతా బాగా చదివాను కదా, సూపర్గా రాస్తాను, ఐఎమ్ కత్తి అనుకోవాలి వాడు. అంతే తప్ప వాడు డిస్కరేజ్ చేసుకుంటూ ఇది చేస్తాను, ఎగ్జామ్ రాస్తాను, కానీ వెళ్ళగానే పేపర్ చూడగానే నాకు తెలియని ప్రశ్నలు వస్తే అప్సెట్ అవుతా. అలా ఎగ్జామ్ రాస్తే నేను 99 ప్లాన్ చేస్తున్నాను, 80 వచ్చిందనుకో, ఎవరెవరై నేను ఇంకా ట్యాంక్ బండే చూసుకుంటా అన్నాడు అనుకోండి. వాడు ఈ మైండ్ సెట్ ఉందనుకోండి, వాడు అసలు పూర్తిగా ఎగ్జామ్ రాస్తున్నంతసేపు వాడు ఆ స్ట్రెస్లోనే ఉంటాడు. నువ్వు చదివినవి రావు, సో వాట్? నువ్వు 90% సెట్ చేసుకోవడం కరెక్టే. 90 రాకపోతే అర్థం ఏంటంటే, వాడు చిన్నప్పటి నుంచే చెప్పాలి, నువ్వు తపస్సు చేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షం కాలేదు అంటే దాని అర్థం దేవుడు లేడని కాదు నాన్న. దేవుడు ప్రత్యక్షమయ్యేంత ఇంటెన్సిటీతో నువ్వు తపస్సు చేయటం లేదని అర్థం. ఇంటెన్సిటీ పెంచు, ఈసారి దేవుడు ప్రత్యక్షం అవుతాడు. లాస్ట్ ఇయర్ పోయింది. నేను ఇంజనీర్గా చెప్తుంటాను, నేను 10th ఫెయిల్, సో వాట్? నేను ఆత్మహత్య చేసుకోవాలా? నేను ఏమైపోతానని తల్లిదండ్రులు టెన్షన్ పడ్డారు. అప్పటికే పేపర్లో చాలా వార్తలు, 10th తప్పి పిల్లవాడు నదిలో దూకి లేకపోతే చెరువులో దూకి ఆత్మహత్య అని. ఏంటి దారుణం అది? భగవద్గీత ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. నువ్వు ఖచ్చితంగా సిన్సియర్గా ఎక్కడో లోపం జరిగింది, అందుకని 89 వచ్చింది, 9 రాలా, ఎక్కడో లోపం జరిగింది, సో వాట్? అయితే ఏమిటి? చాలా గొప్ప వాళ్ళ ఉదాహరణ తీసుకోవాలి. ఎన్టీ రామారావు ఇంటర్మీడియట్ తప్పాడు, ఆత్మహత్య చేసుకోవాలా? ఇంటర్మీడియట్ తప్పాడు ఆయన, కానీ ఒక రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఒక సబ్జెక్టుకి ఆయన ఒక సబ్జెక్టుకి ఐకాన్ అయ్యాడు. సచిన్ టెండూల్కర్ 10th కూడా పాస్ అవ్వలేదు, అక్కినేని నాగేశ్వరరావు 5వ తరగతి కూడా చదవలేదు, వీళ్ళెవరు చచ్చిపోలేదు. అందుకని
ఎండ్ రిజల్ట్ మీరు గోల్ పెట్టుకోండి. అసలు నేను ఏమని చెప్తానంటే అసలు లక్ష్యం లేని ప్రయాణం వృధా. రెండవది, లక్ష్యం ఉన్నవాడికి బలహీనతలు ఉండకూడదు, లక్ష్యం ఉన్నవాడికి డైవర్షన్స్ ఉండకూడదు. మీరు చెట్టు బలంగా పెరగాలి అంటే, అందుకని భగవద్గీత హ్యాస్ బీన్ కాల్డ్ యాజ్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. అసలు నువ్వు ఎలా ఆలోచించాలో చెప్తుంది భగవద్గీత. చుట్టూతో ఉన్న కొమ్మలన్నీ కట్ చేసేస్తుంది. ఎప్పుడైతే కొమ్మలు కట్ చేస్తావో చెట్టు బలంగా స్ట్రైట్గా పెరుగుతుంది. నీ ఆలోచనలన్నీ కొమ్మలకే పోతే ఇంకా చెట్టు చాలా కాలం తర్వాత కానీ అంత ఎత్తి ఎదగదు. మనం కూడా అంతే, చుట్టూతో డైవర్షన్స్ అన్నీ కట్ చేయి, గోల్ పెట్టుకో, గోల్ సెట్ చేసుకో. ఆ గోల్ సెట్ చేసుకునేందుకు అందుకనే గీతలో చెప్తాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. ఎవడికి జ్ఞానం పట్టుబడుతున్నట్టంటే, ఎవడు 100% సక్సెస్ కాగలడంటే వాడికి ఇంద్రియ నిగ్రహం, సెన్సెస్ మీద కంట్రోల్ ఉండాలి. 2 పట్టుదల ఉండాలి. లక్ష్యము పట్టుదలతో పాటు ఇంద్రియ నిగ్రహం ఇది ఉంటే ఉన్నవాడికి ఆ జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధావాన్, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ, ఏకాగ్రత, ఇంద్రియ నిగ్రహం, ఇది సక్సెస్. అంతే తప్ప ఊరికి పుస్తకం ముందు వేసుకుంటూ వాడు ఏదో రూమ్లో కూర్చొని పుస్తకం చదువుకుంటుంటాడు, తలుపులు వేసి వాళ్ళ లోపల బ్రహ్మాండంగా చదివేస్తున్నాడని ఇంట్లో ఆ బయట హాల్లో కూర్చొని వాళ్ళ అమ్మ అనుకుంటోంది. ఈవిడేం చేస్తుంది, టీవీలో బిగ్ బాస్ చూస్తుంది. ఈవిడ ఈ సౌండ్ వినిపిస్తోంది, వాడి కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? సో ఈ చెత్తా చెదారాల ఎన్విరాన్మెంట్ మధ్యలో వాడు చదవలేడు వాడు. రెండోది, దానికి అసలు డైవర్షనే లేదు. అది వస్తుందే. చదువు అంటే ఎలా ఉండాలంటే, నేను ఒక విషయం చెప్తాను. మా టీచర్ చెప్తుండేవారు చిన్నప్పుడు, గురువులు. ఆయన చెప్పిన ప్రధానమైన విషయం ఏమిటంటే, టెక్స్ట్ బుక్ మొత్తం చదివేసేయాలి. ఎరా ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏమైనా పెట్టమంటారా అంటే, చివరిలో కొంతమంది బడుద్దాయిల కోసం టీచర్ అనౌన్స్ చేస్తుంటాడు చూడండి, ఎరా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఎంత చెప్పినా కూడా మీలో కొంతమంది వ్యధవులు ఉంటారా, మీకోసం కొన్ని ఇంపార్టెంట్ పెడతాను, కనీసం అవైనా చదువుకునేవాడి, పాస్ అయ్యి ఏడుస్తారు అని చెప్తుంటాడు. అందులోంచి ఒకళ్ళు వేస్తాడు, నాకు ఇంపార్టెంట్ వద్దు గురువుగారు, నాకు ఏ పేజీలో ఏ లైన్ అడిగినా కూడా చెప్పేస్తాను. అది చదువు అంటే. పిల్లల మీద ఉండాల్సిన ప్రధానమైన బాధ్యత, తల్లిదండ్రులు వాళ్ళ జీవితం అంతా వీళ్ళకే ధారపోస్తారండి. నీకు ఇంకా డైవర్షన్ ఏమిటి? నీకు చదువే ధర్మం. తల్లిదండ్రులకి నువ్వు ఏం కావాలో ఆ స్థాయికి నిన్ను ప్రోత్సహించడం వాళ్ళ ధర్మం. సో దీనికి ఆన్సర్ ఇది. మీరు లక్ష్యం పెట్టుకుని లక్ష్యం పట్ల త్రికరణ శుద్ధిగా వ్యవహరిస్తే ఇంకా సందేహాలే వద్దు. యూ విల్ రీచ్ యువర్ గోల్ 100%. చేరుకోలేదు అంటే లక్ష్యంలో ఎక్కడ డైవర్షన్ ఉందని అర్థం. దాన్ని ఎవడు ఏం చేయలేడు. నెక్స్ట్ దాన్నే పాఠంగా తీసుకుని డైవర్షన్ లేకుండా ఈసారి మళ్ళీ ప్రయత్నించు. వాడు ఎవడో గజనీ మహమ్మద్ దండయాత్ర చెప్తుంటాం అలా.